వాస్తు మారింది, చిరునామా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో కొత్త కేంద్ర కార్యాలయం వచ్చింది. సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభమైన కార్యాలయంతో పార్టీ దశ దిశ మారుతుందని కాంగ్రెస్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. వరుసగా 3 పరాజయాల తర్వాత నూతన ఒరవడిని సృష్టించేందుకు తాజా కార్యాలయం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. వేధి మారితే విధి మారుతుందంటారు. ఆవాసం మారితే అదృష్టం కలిసొస్తుందంటారు. కార్యాలయం మారితే కొత్త మనుగడకు తెరలేస్తుందంటారు. 139 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా అదే లైన్లో ఆలోచిస్తున్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా 10 ఏళ్లు పాలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దిగిపోయి మరో 10 ఏళ్లు దాటింది. పార్టీ వరుసగా 3 సార్లు ఓడిపోయింది. 2024లో కాస్త మెరుగైన ఫలితాలు పొందినా అధికారానికి దగ్గరలోకి రాలేకపోయింది. అందుకే ఇప్పుడు కొత్త కార్యాలయంలోకి ఎంట్రీ ఇస్తూ మార్పు మంచికే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. పార్టీ కొత్త కార్యాలయాన్ని సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే కలిసి ప్రారంభించారు. దీని తర్వాత పార్టీ కొత్త చిరునామా 9A కోట్ల రోడ్ గా మార్చింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం 24 అక్బర్ రోడ్ లో ఉండేది. బుధవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ వేడుక ఒక పండుగలా సాగింది. కొత్త కార్యాలయానికి ఇందిరాభవన్ అని పేరు పెట్టారు. నిజానికి ప్రభుత్వ బంగ్లాలో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో లూటెన్స్ ఢిల్లీ పరిధిలో పార్టీ కార్యాలయాలు ఇతర చోటుకు తరలించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు ఆధారంగా అన్ని పార్టీలు సొంత కార్యాలయాలు నిర్మించుకున్నాయి. కాంగ్రెస్ కూడా కార్యాలయాన్ని మార్చాలని నిర్ణయించుకుంది. అందుకే 1978 నుంచి 24 అక్బర్ రోడ్ లో ఉన్న కార్యాలయానికి బదులు కొత్త ఆఫీసు కట్టుకుంది. 6 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కాంగ్రెస్ నూతన కార్యాలయం నిర్మాణం జరిగింది. 9A కోట రోడ్ లో ఈ కార్యాలయం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో రిసెప్షన్, మొదటి అంతస్తులో పార్టీ కార్యదర్శులకు కార్యాలయాలు, 2వ అంతస్తులో రాష్ట్రాల ఇన్ఛార్జీలకు ఛాంబర్, 3, 4 అంతస్తుల్లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీలకు కార్యాలయాలు, 4, 5 అంతస్తుల్లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీకి ప్రత్యేక ఛాంబర్లు ఉన్నాయి. 2008లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ లో కాంగ్రెస్ పార్టీకి కేంద్రం స్థలం కేటాయించింది. అయితే దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ నుంచి కోట్ల మార్గ్ వైపు ప్రవేశాన్ని మార్చుకున్న కాంగ్రెస్ పార్టీ దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకుంది. 2009లో కేంద్ర కార్యాలయ నిర్మాణం మొదలుపెట్టగా 15 ఏళ్ల పాటు నిర్మాణం సాగింది. అయినా అక్బర్ రోడ్ బంగ్లా మాత్రం పార్టీ ఆధీనంలోనే ఉంటుందని అంటున్నారు. మరోపక్క స్వాతంత్రానికి ముందు, ఆ తర్వాత జరిగిన ఘట్టాలతో కూడిన ఫోటోలను కార్యాలయంలో ఉంచారు. కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అధికార బీజేపీపై రాహుల్ గాంధీ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై తమ పోరాటం కొనసాగుతోందని, ఇప్పుడు రాజ్యంపై కూడా పోరాడుతున్నామని ఆయన చెప్పారు. ఇక కార్యాలయ ప్రారంభానికి విచ్చేసిన పలువురు తెలుగు రాష్ట్రాల నాయకులు త్వరలో పార్టీకి పూర్వ వైభవం రావాలని ఆకాంక్షించారు. త్వరలోనే అధికారం దిశగా పయనిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. అందరి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల తర్వాత సొంత కార్యాలయాన్ని నిర్మించుకున్నది. మీరు ఇన్ని సంవత్సరాలు దేశాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సొంత కార్యాలయాన్ని కట్టుకున్నదంటే ఎంత నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ప్రజలకు సేవలు అందించిందో చూడండి. నిన్నగాక మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు, 140 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆర్థిక స్థితిగతులు, 40 సంవత్సరాల సీనియారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో చూడండి. కాబట్టి ఈరోజు ఇక్కడి నుండి దేశాన్ని 21వ శతాబ్దంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో ప్రణాళికలు, సిద్ధాంతపరంగా ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఇక్కడి నుంచి ప్రణాళికలు రచించబడతాయి. మరి ఎప్పటిలాగే మా మూల సిద్ధాంతాలు సామాజిక న్యాయం, ఇంక్లూజివ్ గ్రోత్,
వెల్ఫేర్, రాజ్యాంగాన్ని రక్షించడం, ఈ సిద్ధాంతాలతో ముందుకు పోవడం నేను తప్పనిసరిగా నా విశ్వాసం, నా నమ్మకం. ఈ బిల్డింగ్ నుంచి జరిగే కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకెళ్తుంది. ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ కావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది రాబోయే తరానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. ఏఐసిసి అధ్యక్షులు కూడా చెప్పినారు, ఇదొక్క ఏఐసిసి హెడ్ క్వార్టర్సే కాదు, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని తాలూకాల్లో కూడా ఈ విధమైనటువంటి గత చరిత్రను కూడా గుర్తు చేస్తూ నిర్మాణాలు జరగాలి అని చెప్పి బహుశా అందరూ ఆ మాటను అందుకుంటారని నేను అనుకుంటున్నాను. 1980లో ఇందిరాగాంధీ దిగ్విజయంగా అధికారంలోకి రావటం, ఆ తర్వాత ఆమె హత్య, 84లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా అవతరించడం అనేక ఘట్టాలకు 24 అక్బర్ రోడ్డు వేదికైంది. అనేక చారిత్రాత్మక ఘట్టాలకు అక్బర్ రోడ్లోని కాంగ్రెస్ కార్యాలయం సాక్షిగా నిలిచింది. మరి కోట్ల రోడ్ కార్యాలయ కాంగ్రెస్ కు ఎలా కలిసొస్తుందో చూడాలి.